ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ కేసులకి భయపడేటువంటి ఎవరు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలిప్పుతా రేపు మొత్తం బట్ట ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతా. ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున్న నుంచి టైర్డ్ అయి ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా. చాలా డీటెయిల్స్ ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, మంత్రులు ఏమేమి స్కాములు చేస్తారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మిత్రులు కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ శాసనసభ్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున వారు గెలిచిన తెల్లారి నుండి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తున్నటువంటి శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి, వారిపైన ఏదో విధంగా కేసులు పెట్టాలని చిన్న చిన్న సమస్యలు తీసుకొని పనిచేస్తున్నప్పుడు చాలా కేసులు వారిపైన నిందలు మోపి పెట్టడం జరిగింది.
అన్ని కేసులు కూడా పేలబుల్ అఫెన్సెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైల్లో నిర్బంధించాలని చెప్పి కుట్రపూరితంగా మరి నిన్న ఒక ఆరోపణ చేస్తూ కేసు పెట్టడం జరిగింది. అది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కాదు, దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగినట్టు అప్పుడు వారిపైన అభియోగం చేస్తూ ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో అప్పుడు వారు శాసనసభ్యులుగా పేర్కొంటూ శాసనసభ్యుడిగా మమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పి మరి మనోజ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో మరి వాళ్ళు ఆ కేసును ఇంకా అంటే 10 సంవత్సరాలు శిక్ష వేసేటువంటి సెక్షన్ ను పొందుపరిచి రిమాండ్ చేసి తప్పనిసరిగా జైలుకు వెళ్తాడని చెప్పి మరి చెప్పడము, ఆ ఆలోచన విధానం ఉండడం మీకు అందరికి తెలుసు. ఎందుకంటే టీవీ ఛానళ్లు దాదాపు 80-90% టీవీ ఛానళ్లు రిమాండ్ అయిపోయాడు, 14 రోజులు రిమాండ్ అయిపోయాడు, ఖమ్మం పోతున్నాడు. తర్వాత కౌశిక్ రెడ్డి గన్మెన్ కూడా పిస్టల్ చదువుకొని ఇంటికి పోతున్నారని చెప్పి కూడా టీవీ ఛానల్లో వస్తుంటే వాళ్ళందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు. రిమాండ్ అయిపోయినా, జైలుకి పోయిండా, ఖమ్మం పోయిండా, తొర్రూరు దాకా ఏరుకున్నాడా, లేకపోతే వరదలపేట దాటిండా అని చెప్పి మాకు ఫోన్లు వస్తాయి. అరే కాదరా మేము ఇక్కడే ఉన్నాం, కోర్టులో ఉన్నాం అని చెప్పి మరి నేను దయాకర్ రావు గారు అరే ఇవన్నీ ఎక్కడే టీవీ ఛానల్ వచ్చేటని కూడా అనుకున్నాం. అంటే టీవీ ఛానల్ని నిందించడం కాదు నేను అనేది, కాంగ్రెస్ కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో పూట మరి వాళ్ళందరూ ఉన్నాం మనం. మరి జడ్జి గారి దగ్గర మా న్యాయవాదుల టీం, బీఆర్ఎస్ లీగల్ సెల్ తో పాటు వరంగల్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా మరి వాదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పోలీసులతోని నింద ఆరోపణలు చేసి సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ ఎక్స్టార్షన్ చేసిండని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కరెక్ట్ కావని చెప్పి మేము మరి జ్యుడిషియరీ ముందు వాదించడము. మరి జ్యుడిషియరీ మీకు తెలుసు, ఈ దేశాన్ని మరి రాజ్యాంగంలో చాలా గొప్ప పాత్ర మనం ఇండియన్ జ్యుడిషియరీకి ఇచ్చినాము. వాళ్ళు లోతుగా పరిశీలించి మా వాదనలు, ప్రభుత్వ వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, పోలీసు యంత్రాంగం ఇచ్చినటువంటి మరి అన్ని పేపర్లను కూడా దాదాపు 3.5 గంటలు వాదనలు ముగించి 4 గంటలు ముగించాము. మరి ఇప్పుడే మరి మెజిస్ట్రేట్ గారు తీర్పిచ్చి రిమాండ్ ను రిజెక్ట్ చేశారు. షూరిటీస్ పైన మరి వ్యక్తిగత బూచ్ పైన వారిని మరి రిమాండ్ కాకుండా మరి వదిలిపెట్టారు. కాబట్టి నేను ఇలాంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీం ఎదుర్కొంటాం. రానున్న రోజుల నిందలేస్తే ఊరుకునేది లేదు. ప్రత్యర్థులు రాజకీయాల పట్ల గౌరవించాలి. ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. మేమందరం కూడా మేమేమి ఓడిపోయినాం, ఇంటికాడ కూసోలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదటిసారి ఓడిపోయారు, కానీ 24 గంటలు గ్రామాలు తిరుగుతున్నారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు గెలిచారు, 24 గంటలు తన నియోజకవర్గ సమస్యలు పనిచేస్తున్నాడు. మా మిత్రుడు వినయ్ భాస్కర్ గారు హనుమకొండ శాసన సభ్యులుగా చాలా కష్టపడి పనిచేసిండు. మరి ఆ పని చేసినటువంటి పనులు ముగింపు సమయం లోపల ఇవాళ వచ్చి అన్ని కొబ్బరికాయలు ఇనాగ్రేషన్ చేసుకుంటా మేమే గొప్ప పనులు చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు వివరిస్తాము. ఇలా మా పైన కూడా 4-5 ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు మా పార్టీ పైన. రానున్న రోజుల లోపల వీటన్నిటి కూడా ఎదుర్కొనేటువంటి శక్తి, యుక్తి ఉద్యమకారులం. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదన్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఎదిరించి తెలంగాణ తీసుకొచ్చినాము. దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాము. రానున్న రోజుల్లోపట వచ్చేది ప్రజల పాలన. అది తెలంగాణ ఉద్యమకారులే ఈ రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి విశ్వాసం ప్రజలకు వచ్చింది. మేము ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని నీరుగార్చాలే, నిర్వీర్యం చేయాలంటే మాత్రం మేము ఊరుకోము. కష్టపడి పనిచేస్తాము, పోరాటం చేస్తాం. ఉదయం నుంచి రాత్రి నుంచి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఒక పక్క ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఏం జరుగుతున్నదని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇది మాకు తెలుసు క్లియర్ గా. పెట్టిన ఆయనే కేసు పెట్టించింది ఎవరనే తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టు చేసి కేసు పెట్టించారు.
రేవంత్ రెడ్డి గారు దీని వెనుక వస్తా ఉన్నారు. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బెదిరించి గెలిపియాలనేది వాళ్ళ ఆలోచన. కౌశిక్ రెడ్డి గారు చాలా యాక్టివ్ ఉన్నాడు, పార్టీ కోసం ఫుల్ టైమ్ గా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. ఆ ఎండగట్టేటోళ్ళ మీద కేసులు పెట్టాలని హరీష్ రావు గారు ఎంబడబడుతున్నారు, కేటీఆర్ గారు ఎంబడబడుతున్నారు, ఓ పక్క మా కేసీఆర్ గారు ఎంబడబడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నేను చూశాను, ఉదయం నుంచి కూడా చూశాను. ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, లీగల్ సెల్, హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు, వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు కూడా చాలా స్టడీ చేశారు. అది తప్పుడు కేసు అనేది క్లియర్ గా మాకు అర్థమవుతుంది. కావాలని పెట్టిందని కూడా తెలుస్తున్నది. ఆయన అడిగింది లేదు, పైసలు ఇచ్చిందని, ఎన్ని తప్పుడు. అంటే బెయిల్ రాకుండా చేయాలని ఒక సెక్షన్ వెనకంబడి 3-4 సెక్షన్లు పెట్టారు. అందరం సిపి గారి దగ్గర పోయాం. నేను, వినయ్ భాస్కర్, లీగల్ సెల్ అందరం కూడా పోయాం. సిపి గారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. నేను పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది ఉండేది కొద్ది రోజులే ఈ గవర్నమెంట్. నాకు ఇక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రవర్తన చూశాను, కానీ పై ఒత్తిడి వల్ల నేను వాళ్ళని తప్పు పడతలేదు. పైనుంచి ముఖ్యమంత్రి గారు పేషి నుంచి ఒత్తిడి వల్ల వాళ్ళు తట్టుకోలేక పనులు చేసినట్టు అవపడుతున్నది. కానీ వాళ్ళు ఇలా వాళ్ళ చేత పెట్టించిన కేసులు మా లీగల్ సెల్ వాళ్ళు, హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు, వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు ప్రతి దానికి వాదించారు, చాలా గొప్పగా వాదించారు. ఆ వాదన లోపల నేను పూర్తిగా విన్నా. అతను కేసు పెట్టిన ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన పెట్టకుండా వాళ్ళ భార్యతో ఎందుకు పెట్టించాడు, ఇది ఎందుకు ఎప్పుడో 2 ఏళ్ల కింద అయిందని సృష్టించి ఆగమాగం చేశారు. ఇదంతా కూడా జడ్జి గారు కనుక్కొని బెయిల్ ఇచ్చినందుకు ముఖ్యంగా మా అడ్వకేట్స్ కు అందరికీ, లీగల్ సెల్ వాళ్ళందరికీ, జడ్జి గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం గెలిచింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకో, దయచేసి నీచమైన పనులు చేసి ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకు. మా నాయకులను హింసిస్తే ఇంకా విజృంభిస్తాం. ఇలా కౌశిక్ రెడ్డి గారు నువ్వు తోలాలని ప్రయత్నం చేసి బయటకు వచ్చినాక కార్యకర్తలలో ఎంత ఉత్సాహం వచ్చింది. తెలంగాణ కార్యకర్తలలోనే ఉత్సాహం వచ్చింది, నాయకులలో ఉత్సాహం వచ్చింది. నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నీకు ఉల్టా తిరిగే అవకాశం వచ్చింది. ప్రజలు తిరిగి తన్ని కొట్టే రోజు రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్రమ కేసులు పెట్టకుండా ప్రజలకు సేవ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తున్నా.